ఈ నిన్న ఇక్కడ మీటింగ్ పెట్టిపోయిన ఆయనకు మొత్తం ఈయన ఉద్యమగాడు అని మాట్లాడింది కదా. ఇదే వీళ్ళ యజమాని ఆ పవన్ కళ్యాణ్ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చిండు. తెలంగాణ వస్తే నాకు 11 రోజులు నేను నిద్ర ఆహారాలు మానేసిన బాధతోటి అని చెప్పినప్పుడు ఈ ఉద్యమకారుడు ఆ తెలంగాణ విద్రోహితోటి ఎట్లా కలిసి తిరుగుతాను అనేది మరి ఈయన ఏమైనా చెప్తాడో చూడాలి. మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళనేమో తిట్టుకుంటా, తెలంగాణ వాళ్ళను మొత్తం కించపరుచుకుంటా, అవమానపరుచుకుంటా, ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని నచ్చి ఒక ఆంధ్ర ఆడబిడ్డ, ఒక పృథ్వీచంద్ అనే ఒక ఆడబిడ్డ ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడితే ఆమె మీద కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డగా కూడా చూడకుండా ఆమె మా తెలంగాణ ఆడబిడ్డగా మేము గౌరవించుకుంటాం ఆమెను. మీరు కించపరుస్తున్నారు కావచ్చు కానీ మేము గౌరవించుకుంటాం ఆమెను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యల మీద ఏం స్పందిస్తలేడు అని చెప్పి కూడా ఏదో మాట్లాడిపోయినట్టున్నారు. ఇదంతా ఏంటంటే తెలంగాణలో ఒక విద్వేషం, ఒక రకమైన విధ్వంసం సృష్టించి ఇప్పుడు ఏమున్నాయి అన్నీ ఇక్కడ ఉన్న అధికార పక్షాలు, మిత్రపక్షాలు, అన్ని ప్రతిపక్షాలు అన్నీ వాళ్ళకు దగ్గరి పక్షాలే. ఏమున్నా ఇక్కడ తెలంగాణ వాయిస్ వినిపిస్తున్న ఒకే ఒక వాయిస్ ఏమున్నదంటే పృథ్వీరాజ్ యాదవ్ గారు. ఆ పృథ్వీరాజ్ యాదవ్ గారి గొంతును ఒకటి నొక్కేస్తే తెలంగాణను వాళ్ళు అడ్డగా మార్చుకొని తెలంగాణను మొత్తం ఆగం చేసి తెలంగాణ సంపదను దోసుకుపోదామనే ఒక కుట్రలో భాగంగా ఈ చంద్రబాబు నాయుడును ఈ పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు ఇక్కడ ఉన్న కొందరిని పెంచి వాళ్ళని పోషించి ఇక్కడ ఉన్న ఉద్యమకారుల మీద, మేధావుల మీద, జర్నలిస్టుల మీదకి ఉసిగొల్పి పంపిస్తున్నారు. కానీ తెలంగాణ ఇదంతా చూస్తూనే ఉంటుంది. తెలంగాణ వాళ్ళు చైతన్యవంతులు. పృథ్వీరాజ్ అంటే ఇక్కడ ఒక్కడే కాదు, పృథ్వీరాజ్ అంటే ఒక సైన్యం. పృథ్వీరాజ్ అంటే ఒక సైన్యం ఉన్నది. అది మీకు కనబడదు, టైం వచ్చినప్పుడు అదే కనబడుతుంటది. ఇలా ఇదే కాదు, రేపటి నుంచి రోజు ఒక సైన్యం వస్తూ ఉంటుంది. పృథ్వీరాజ్ అంటే ఒక్కడే ఉన్నాడు కదా, ఏదో మాటలతోటి భయపెట్టవచ్చు కదా అంటే కాదు, ఆయన ఒక సైన్యాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. ఆ సైన్యము స్లీపర్ సెల్స్ లెక్క ఉంటుంది. హింసావాదానికి కాదు మేము పోయేది, మేమంతా చైతన్యవంతులం. ఏం ఒట్టిగా వచ్చిన వాళ్ళం కాదు. ఉస్మానియాలో MBA చేసిన నేను కూడా ఏం ఒట్టిగా 2001 నుంచి ఈనాటి రోజు వరకు ఆయనతోటే ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంలో ఉన్న, ఉద్యమం తర్వాత తెలంగాణ ఎట్లాగమైంది ఏంది అని ఆయన పడే బాధ, ఆయన పడే వ్యధ అది ఎవరికి అర్థం కాదు, ఆయనకు ఒక్కనికే తెలుసు. అంటే కంప్లీట్ జీవితాన్ని త్యాగం చేసినట్టు ఎవరైనా ఉన్నారు అంటే అమరుల కంటే గొప్పవాడు కాదు, అంత ఆ స్థానంలో ఉంటాడు. ఫస్ట్ మొదటి స్థానంలో ఇస్తాను నేను ఆయనకు. అంత గొప్పడు పృథ్వీ అన్న.